श्री नरेंद्र मोदी जी अमृत भारत పథకం కింద భారత రైల్వేలోని 508 రైల్వే స్టేషన్లలో దక్షిణ మధ్య రైల్వేలో 50 రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇందులో హైదరాబాద్ డివిజన్ యొక్క వాటా 7 రైల్వే స్టేషన్లు ఉన్నాయని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో నిర్వహించడం దక్షిణ మధ్య రైల్వే యొక్క హైదరాబాద్ డివిజన్ యొక్క ఎంతో ఆనందం. తద్వారా దేశం యొక్క అభివృద్ధికి వెన్నుముకగా భారతీయ రైల్వే పాత్రను మరింత బలోపేతం చేస్తుంది. ఈ పథకం ద్వారా ప్రయాణికుల సౌకర్యాలకు మెరుగుపరుస్తూ ముఖమైన ఆధునిక ముఖభాగం అంటే ఇంప్రూవ్డ్ ఫెసైడ్, 12 మీటర్ల వెడల్పు ఉన్న పాదచారుల వంతెన, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, లిఫ్ట్స్, ఎస్కలేటర్స్, సర్క్యులేటింగ్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, దివ్యాంగుల అండ్ ఇతర సదుపాయాలు ఇంప్రూవ్ చేయడం, పార్కింగ్ షెల్టర్, స్థానిక కళ మరియు సంస్కృతితో కూడిన ల్యాండ్స్కేపింగ్ చేయడం, ఎల్ఈడి సూచికలు ప్రయాణికులకు అందజేయడం వంటి అనేక అధునాతిక సౌకర్యాలను కలుగజేస్తుంది. అదేవిధంగా అభివృద్ధి చెందిన నగరాలలో 2 తలుపుల నుంచి సెకండ్ ఎంట్రీ డెవలప్ చేయడం ద్వారా నగరం పట్టణంలోంచి 2 వైపుల నుంచి రైల్వే స్టేషన్లోకి రావడానికి అవసరమైన సదుపాయాలను అమృత్ భారత్ పథకం ద్వారా కల్పించబోతున్నాం. ఈ అమృత్ భారత్ పథకం మన దేశం నిర్వచించే భిన్నత్వంలోని ఏకత్వం, పురోగతి మరియు కనెక్టివిటీతో ఏకత్వం వంటి సారాంశాన్ని సూచిస్తుంది. ఈ అప్గ్రేడేషన్ పునరావృత్తి కార్యక్రమం మన ప్రధాన అంశంలో కూడిన స్థిరత్వం మరియు పర్యావరణ స్పృహను కలిగి ఉంటాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ని దృష్టిలో పెట్టుకొని చేయబడుతున్నాయి. సమిష్టి కృషితో భారతీయ భవిష్యత్తు కోసం మనం కలిగి ఉన్న దృక్పథానికి ఈ అమృత్ భారత్ పథకం ఒక మంచి నిర్వచనం. ప్రభుత్వం, వివిధ మంత్రిత్వ శాఖలు మరియు ప్రజల యొక్క ప్రయత్నాలకు ప్రతీకగా మన గౌరవప్రదమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారు శంకుస్థాపన చేసే ఈ ప్రధాన కార్యక్రమంలో మనమందరం భాగస్వాములను చెప్పుకోవడానికి మనం చాలా గౌరవంగా భావించాలి. కావున ఈ శుభ సందర్భంగా ఈ మెగా ఈవెంట్ విచ్చేసిన గౌరవనీయులైన ప్రముఖులందరికీ డివిజనల్ రైల్వే మేనేజర్ హైదరాబాద్ డివిజన్ శ్రీ లోకేష్ విష్ణోయ్ జీ గారికి మరియు బీజేపీ అండ్ ఇతర రాజకీయ పార్టీల నుంచి విచ్చేసిన ప్రముఖ నాయకులకు, జిల్లా అధికారులకు, పత్రికా మిత్రులకు అండ్ ఈ కార్యక్రమంకి ముందు మేము నిర్వహించిన పోటీ ఎస్ఏ రైటింగ్, ఎలక్ట్యూషన్ వంటి పోటీల్లో పార్టిసిపేట్ చేసి ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
నిజామాబాద్ రైల్వే స్టేషన్ని ఆధునీకరణలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతున్నది. ఈ ప్రారంభానికి విచ్చేసిన పెద్దలు హైదరాబాద్ రైల్వేస్ డిఆర్ఎం గారు లోకేష్ విష్ణు గారు, అదేవిధంగా మిగతా అఫీషియల్స్, ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, సంఘ సంస్కర్తలు, ప్రతి ఒక్కరికి కూడా నిజామాబాద్ జిల్లా తరఫున, నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా గొప్ప విషయం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన నిజామాబాద్ రైల్వే స్టేషనే కాదు, యావత్ భారతదేశంలో ప్రతి రైల్వే స్టేషన్ కూడా ప్రజలకు ప్రపంచ స్థాయిలో అందించాలనే ఒక ఆశయంతో తెలంగాణకు సంబంధించి దాదాపు 890 కోట్లు ఆధునీకరణ కొరకు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ కి 53,30,00,000ని ఈరోజు శాంక్షన్ చేయడం నిజంగా మన నిజామాబాద్ ప్రజల అదృష్టం అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణలోనే సెకండ్ హైయెస్ట్ రైల్వే స్టేషన్ కు అలాట్మెంట్ చేసిన రైల్వే స్టేషన్ ఏదంటే మన నిజామాబాద్ యొక్క రైల్వే స్టేషన్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సికింద్రాబాద్ తర్వాత పెద్ద స్టేషన్ గా నిజామాబాద్ రైల్వే స్టేషన్ మారబోతుంది. సో ఇది పూర్తిగా ఆధునీకరణ చేస్తే ఒక ఎయిర్పోర్ట్ లాగా కనిపిస్తుంది. పూర్తిగా ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప రైల్వే స్టేషన్ కూడా ఆధునిక సౌకర్యాలు ఇవ్వాలి, ప్రపంచంలోనే మన భారతదేశాన్ని గొప్ప దేశంగా తీసుకెళ్లాలని చెప్పి వందే భారత్ రైళ్లను కూడా ప్రవేశపెట్టి మన తెలంగాణ కూడా దాదాపు ఇప్పటికే చాలా రైళ్లు కూడా ప్రవేశపెట్టడం జరిగినది. ఈ మధ్యలోనే అదే సికింద్రాబాద్ నుంచి మంచి బెంగళూరుకు, సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, సికింద్రాబాద్ నుంచి వైజాగ్ కు రకరకాలుగా వందే భారత్ ని రైళ్లను కూడా మనకు ప్రవేశపెట్టి మన తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప అవకాశాన్ని, ఒక గొప్ప గౌరవాన్ని కూడా తీసుకెళ్లడం జరుగుతున్నది. వీటి వల్ల ప్రయాణం సుఖవంతమైతుంది, ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. మనం కూడా ప్రపంచ దేశాల స్థాయికి ఎదిగాలని చెప్పి గొప్పగా భావిస్తారు. కాబట్టి మనము గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి, అందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆశయం ఏంటంటే మన భారతదేశాన్ని గొప్ప దేశంగా కాదు, మన తెలంగాణను కూడా గొప్ప దేశంగా తీసుకువెళ్ళడానికి అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కోరుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా ఎన్నో నేషనల్ హైవేస్ ని ఈ రోజు మన జాతికి అంకితం చేయడం జరిగింది. ముఖ్యంగా మన తెలంగాణలో కొన్ని వేల కోట్ల రూపాయలను వెచ్చించి ఈ రోజు నేషనల్ హైవేస్ ని కూడా డెవలప్ చేయడం జరుగుతున్నది. అన్ని రకాలుగా ప్రజలకు సౌకర్యాలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రజల యొక్క సౌకర్యాలే ముఖ్య లక్షణం అని చెప్పేసి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆశయం. అదేవిధంగా రైతులను కూడా బాగు చేయాలని చెప్పి ఈరోజు రైతులకు ఎంతో పెద్ద సబ్సిడీ ఇస్తూ, ఫెర్టిలైజర్ సబ్సిడీ ఇస్తూ రైతులకు చేయూతనిస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నది. ఇటువంటి ప్రభుత్వాన్ని రాబోయే రోజులలో మనము ముందుకే తీసుకెళ్లి డబుల్ ఇంజిన్ సర్కార్ కూడా చేయాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు కోరుకుంటున్నారు ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి పూర్తిగా అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు ఏదైతే పరిపాలన సాగుతుందో ఆ పరిపాలన పూర్తిగా అవినీతి పాలన సాగుతున్నది, కుటుంబ పాలన సాగుతున్నది. ఈ కుటుంబ పాలన అంతం చేయాలి. అదేవిధంగా పూర్తిగా ప్రజల పాలన రావాలి, ప్రజలకు అన్ని కూడా సౌకర్యాలు కల్పించాలి, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పేసి ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆశయము. ఆ ఆశయ సాధనలో భాగంగా ఈరోజు నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను మనం ప్రారంభించుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. మరొకసారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా రైల్వే డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైల్వే మంత్రి ఐశ్వర్య శ్రీ వైష్ణవ్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదంతా కూడా మన నిజామాబాద్ యొక్క అభివృద్ధి, రైల్వే స్టేషన్ యొక్క
గొప్ప విషయం ఏంటంటే దీనికి పూర్తిగా కారణం మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి కృషి వల్లనే ఈరోజు సికింద్రాబాద్ కంటే సికింద్రాబాద్ తర్వాత మన నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఇంత పెద్ద ఆధునీకరణ రావడానికి కారణము మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి వల్లనే సాధ్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వారి ఆశయ సాధనలో మన గౌరవ పార్లమెంట్ సభ్యుల వల్ల ఈ రోజు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కూడా మనం నిజామాబాద్ లో చేసుకోవడం జరుగుతున్నది. మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా మన పార్లమెంట్ సభ్యుల కృషి వల్లనే జరుగుతున్నది. అదే విధంగా మామిడిపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గానీ, అదే విధంగా బోధన యొక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గానీ, రకరకాల కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఈ రోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యుల కృషి వల్ల ఈ రోజు మన నిజామాబాద్ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ కేంద్రీయ విద్యాలయం కూడా నిజామాబాద్ లో గానీ, బోధనలో గానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఇవాళ కేంద్ర విద్యాలయాలు కూడా కంప్లీట్ కావడానికి కారణం మన పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నిజామాబాద్ పార్లమెంట్ తరఫున కాకుండా నిజామాబాద్ జిల్లా ప్రజల తరఫున, నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి మన ధర్మపురి అరవింద్ గారికి కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రైల్వే డిపార్ట్మెంట్ కి ధన్యవాదాలు. भारत के इस अप्रतिम पर्व का सुंदरीकरण एवं प्रतिभूतिकरण पर आप सभी प्रतिभागी बने, इसके लिए मैं आप सभी का स्वागत करता हूँ. हमें यह निश्चय है और हमें अपना योगदान देना है कि भारत की प्रगति हो, भारतीय रेल की प्रगति हो, हमारे अपने स्टेशन, हमारे अपने इस निजामाबाद स्टेशन का सौंदर्यीकरण हो और यह ऐसा और इतना सुंदर बने कि यहाँ आकर हमारी निश्चित अनुभूति हो कि हम यहाँ आए और बार बार आए. हम सभी इसमें अपना योगदान देंगे, हम सभी स्टेशन सौंदर्यीकरण की तरफ अपना योगदान देंगे और साथ ही वर्तमान में स्टेशन में साफ सफाई रखने, सभी गंदगियों को हटाने और इसे ऐसा बनाएंगे कि हम यहाँ आना हमारा एक अनुभूति हो और हम सभी इसे याद करें. धन्यवाद. So very soon we'll be connected to New Delhi for video conference. से जुड़े प्रबुद्ध नागरिक और मीडिया के सभी साथी, आप सबका इस ऐतिहासिक समारोह में हार्दिक स्वागत करता हूँ. माननीय प्रधानमंत्री जी का रेलवे से एक भावनात्मक जुड़ाव रहा. उन्होंने रेलवे को यातायात के साधन से बढ़कर जन सामान्य के जीवन में बदलाव लाने का आधार माना है. रेलवे को आर्थिक विकास का माध्यम माना है. पिछले 9 वर्षों में भारतीय रेलवे में हुए अभूतपूर्व ट्रांसफॉर्मेशन प्रधानमंत्री जी की रेल विकास से राष्ट्र विकास की सोच का साक्षी है. इस वर्ष देश के हर राज्य को प्रधानमंत्री जी ने रिकॉर्ड रेल बजट का आवंटन किया है. पिछले 9 वर्षों में रेलवे को आवंटित राशि गरीब, मिडिल क्लास, साधारण लोग मेरे मेहमान होते हैं. मैं सबके लिए सोचता हूं, लेकिन अंग्रेजों के जमाने से मेरे लिए सोच गरीब ही होती थी. भले मैं देश की अर्थव्यवस्था का बहुत बड़ा इंजन हूं, लेकिन मॉडर्न बड़ा इंफ्रास्ट्रक्चर तो बड़े लोगों के लिए बनेगा. देश का साधारण आदमी तो स्टेशनों पर पार्किंग से लेकर हर चीज के लिए धक्के ही खाएगा. चलो मान लो रेलवे स्टेशनों का उत्थान भी होगा तो वो भी केवल मुंबई दिल्ली में होगा. कहां छोटे शहरों के स्टेशनों का नंबर लगेगा. भारत के रेलवे स्टेशनों की ये कड़वी हकीकत होती थी, पर इस स्थिति को बदलने का बीड़ा उठाया हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने. स्वयं बचपन में रेलवे स्टेशन पर चाय बेचकर पिता का हाथ बटाने वाले बालक ने देश के हर आम नागरिक के लिए एक बड़ा सपना देखा, भारत के रेलवे स्टेशनों की काया पलट कर. देश के 3 रेलवे स्टेशनों को बदलकर ये यात्रियों के सामने नए भारत की संकल्प शक्ति दिखा चुके हैं. गांधीनगर का कैपिटल स्टेशन, भोपाल का रानी कमलापति स्टेशन और बेंगलुरु का सर एम विश्वेश्वरैया स्टेशन. इसी राह पर पूरे देश के 508 रेलवे स्टेशनों का पुनर्विकास होने जा रहा है. देखिए इस नक्शे को.
देश भर में आकांक्षाओं तक पहुंचेगी ये क्रांति, जो कि प्रेरणा होगी अमृत काल में हर क्षेत्र के बाकी स्टेशनों के लिए। इसीलिए प्रधानमंत्री जी ने अमृत काल में नए भारत के सपने को नाम दिया है अमृत भारत स्टेशन। भारत की महानता, समानता और आधुनिकता का प्रतीक। सपना बड़ा तो फंड भी बड़ा। जो रेलवे बजट 2014 में 65,000 करोड़ का हुआ करता था, वो आज है 2,40,000 करोड़ का, जिसमें से 508 स्टेशनों के पुनर्विकास के लिए दिए जा रहे हैं लगभग 25,000 करोड़। लक्ष्य यही है कि सामान्य यात्रियों को बेहतर सुविधा मिले, काम के लिए आना जाना आसान हो। पता है, अन्य देशों की तरह हमारे देश के रेलवे स्टेशन केवल रेलवे स्टेशन नहीं होते, यहाँ इमोशन भी है, यादें भी, ठिठुरियां भी और राहत भी। सांस्कृतिक आदान प्रदान के केंद्र भी होते हैं हमारे स्टेशन। इतनी महान संस्कृति एवं वास्तुकला को अब प्रदर्शित करेंगे हमारे नए अमृत रेलवे स्टेशन, ताकि यहाँ खींचे जाने वाली हर सेल्फी के साथ भारत और जुड़े और जिए और खिले। ऐसे शानदार स्टेशन पहले लोग विदेशों में ही देखते थे, अब भारत में भी ऐसे स्टेशन बन रहे हैं। तो अब हमारे स्टेशन होंगे जानदार भी और शानदार भी। यहाँ एयरपोर्ट्स की तरह मल्टी लेवल पार्किंग होगी, प्रवेश निकास के अलग अलग द्वार होंगे। यहाँ सुंदर एग्जीक्यूटिव लॉन्ज, यात्री प्रतीक्षालय होंगे। यहाँ सीसीटीवी से निगरानी होगी, फ्री वाईफाई होगा। और सोचिए, लिफ्ट और एस्केलेटर से कितने बुजुर्गों, दिव्यांगों की यात्रा सुखद होगी। अब दिव्यांगों की सुविधा के लिए हमारे स्टेशनों पर ब्रेल लिपि वाले साइनेज भी होंगे। पर्यावरण को भी पीछे नहीं छोड़ेंगे हमारे अमृत स्टेशन। ये सभी इमारतें बनेंगी ग्रीन बिल्डिंग मापदंडों के अनुसार और समुचित प्रकाश व्यवस्था से युक्त होंगे स्टेशन। और सभी स्टेशनों में दोनों ओर सुनिश्चित की जाएगी कनेक्टिविटी। ये नए विकसित स्टेशन सिर्फ स्टेशनों को ही नहीं, पूरे शहर को मॉडर्न इंफ्रास्ट्रक्चर देंगे। ये स्टेशन सिर्फ रेलवे की सुविधाओं तक सीमित नहीं रहेगा, बल्कि ये मल्टी मॉडल कनेक्टिविटी का भी हब होगा। यानी बस हो, मेट्रो हो, टैक्सी हो, ऑटो हो, यातायात के हर साधन यहाँ एक ही छत के नीचे कनेक्टेड होंगे। यात्रियों की सुविधा और बेहतर मार्गदर्शन के लिए एक समान साइनेज लगाए जाएंगे। अमृत स्टेशन आइकॉनिक स्ट्रक्चर के साथ सिटी सेंटर भी बनेंगे। यहाँ होंगे भव्य रूफ प्लाजा, शॉपिंग कॉम्प्लेक्सेस, बच्चों के लिए गेमिंग जोन, फूड कोर्ट्स। अमृत स्टेशन के जरिए ये सारी खुशियां और सुविधाएं छोटे शहरों के लोगों का भी अधिकार होंगी। प्रधानमंत्री जी के परिश्रम पर देश के विश्वास का प्रतीक अमृत भारत स्टेशन। आज का भारत जो ठानता है वो कर दिखाता है। उस आत्मविश्वास का प्रतीक अमृत भारत स्टेशन। भारत की महानता, समानता और आधुनिकता का प्रतीक अमृत भारत स्टेशन। जय हिंद। 508
अमृत भारत स्टेशनों के पुनर्विकास का शिलान्यास करें। मैं आदरणीय प्रधानमंत्री जी से विनम्र निवेदन करती हूँ कि इस ऐतिहासिक अवसर पर अपने प्रेरणादायी उद्बोधन से हम सभी का मार्गदर्शन करें। देश के रेल मंत्री श्री अश्विनी वैष्णव जी कार्यक्रम में देश के कोने कोने से जुड़े केंद्रीय मंत्रिमंडल के अन्य सदस्य, विभिन्न राज्यों के गवर्नर, मुख्यमंत्रीगण, राज्य मंत्रिमंडल के मंत्रीश्री, सांसदगण, विधायकगण, अन्य सभी महानुभाव और मेरे प्यारे भाइयों और बहनों, विकसित होने के लक्ष्य की तरफ कदम बढ़ा रहा भारत अपने अमृत काल के प्रारंभ में नई ऊर्जा है, नई प्रेरणा है, नए संकल्प है। इसी आलोक में आज भारतीय रेल के इतिहास में भी एक नए अध्याय की शुरुआत हो रही है। भारत के करीब 1300 प्रमुख रेलवे स्टेशन अब अमृत भारत रेलवे स्टेशन के तौर पर विकसित किए जाएंगे। उनका पुनर्विकास हो, आधुनिकता के साथ हो। इसमें से आज 508 अमृत भारत स्टेशनों के पुनर्निर्माण का काम शुरू हो रहा है और इन 508 अमृत भारत स्टेशन के नवनिर्माण पर करीब 25,000 करोड़ रुपए खर्च किए जाएंगे। आप कल्पना कर सकते हैं, ये देश के इंफ्रास्ट्रक्चर के लिए, रेलवे के लिए और सबसे बड़ी बात है मेरे देश के सामान्य नागरिकों के लिए कि कितना बड़ा अभियान होने वाला है। इसका लाभ देश के लगभग सभी राज्यों को मिलेगा। जैसे यूपी में इसके लिए करीब 4,500 करोड़ रुपए के खर्च से 55 अमृत स्टेशन को विकसित किया है। राजस्थान के भी 55 रेलवे स्टेशन अमृत भारत स्टेशन बनेंगे। एमपी में 1,000 करोड़ रुपए के खर्च से 34 स्टेशन का कायाकल्प होने वाला। महाराष्ट्र में 44 स्टेशन के विकास के लिए 1,500 करोड़ रुपए से ज्यादा खर्च होंगे। तमिलनाडु, कर्नाटका और केरला के भी प्रमुख स्टेशन को अमृत भारत स्टेशन के रूप में विकसित किया जाए। मैं अमृत काल के प्रारंभ में इस ऐतिहासिक अभियान के लिए रेल मंत्रालय की सराहना करता हूं और सभी देशवासियों को बधाई देता हूं। साथियों, आज पूरी दुनिया की दृष्टि
भारत पर वैश्विक स्तर पर भारत की साख बढ़ी है। भारत को लेकर दुनिया का रवैया बदला है और इसकी दो प्रमुख बातें हैं, दो मुख्य वजह हैं। पहली, आप देशवासी भारत के लोगों ने करीब 3 दशक बाद, 30 साल बाद देश में पूर्ण बहुमत की सरकार बनाई। वो पहली वजह। और दूसरी वजह है, पूर्ण बहुमत की सरकार ने उसी स्पष्टता के साथ जनता जनार्दन की उनकी भावना का आदर करते हुए बड़े बड़े निर्णय लिए, चुनौतियों के स्थायी समाधान के लिए अविरत काम किया। आज भारतीय रेलवे भी इसका प्रतीक बन चुकी है। बीते वर्षों में रेलवे में ही जितना काम हुआ है, उसके आंकड़े, उसकी जानकारी हर किसी को पसंद भी करती है, हैरान भी कर देती है। जैसे दुनिया में साउथ अफ्रीका, यूक्रेन, पोलैंड, यूके और स्वीडन जैसे देशों में जितना रेल नेटवर्क है, उससे ज्यादा रेल ट्रैक हमारे देश में इन 9 वर्षों में बिछाए गए हैं। अब कल्पना करिए स्केल, साउथ कोरिया, न्यूजीलैंड और ऑस्ट्रेलिया जैसे देशों का जितना रेल नेटवर्क है, उससे ज्यादा ट्रैक भारत ने अकेले पिछले साल बनाए हैं। एक साल भारत में आज आधुनिक ट्रेनों की संख्या भी तेजी से बढ़ रही है। आज देश का लक्ष्य है कि रेलवे की यात्रा हर यात्री के, हर नागरिक के सुलभ भी हो और सुखद भी हो। अब ट्रेन से लेकर स्टेशन तक आपको एक बेहतर, एक उम्दा से उम्दा एक्सपीरियंस देने का प्रयास, प्लेटफॉर्म पर बैठने के लिए बेहतर सीटें लग रही हैं, अच्छे वेटिंग रूम बनाए जा रहे हैं। आज देश के हजारों रेलवे स्टेशनों पर मुफ्त वाईफाई की सुविधा है। हमने देखा है इस मुफ्त इंटरनेट का कितने ही युवाओं ने लाभ उठाया। पढ़ाई करके वो अब बहुत कुछ अपने जीवन में सिद्धियां प्राप्त कर चुके हैं। साथियों, ये इतनी बड़ी सिद्धियां हैं, जिस प्रकार से रेलवे में काम हुआ है, किसी भी पीएम का मन कर जाएगा कि इनका जिक्र 15 अगस्त को लाल किले से करें। और जब 15 अगस्त सामने है तो मन बहुत ही लालायित होता है कि उसी दिन इसकी चर्चा करूं। लेकिन आज इतना विराट आयोजन हो रहा है, देश के कोने कोने से लोग जुड़े हैं, इसलिए मैं अभी ही इस बात पर इतने विस्तार से चर्चा कर रहा हूं। साथियों, रेलवे को हमारे देश की लाइफलाइन कहा जाता है, लेकिन इसके साथ ही
हमारे शहरों की पहचान भी शहर के रेलवे स्टेशन से जुड़ी हुई है। समय के साथ ये रेलवे स्टेशन अब हार्ट ऑफ द सिटी बन गए। शहर की सारी प्रमुख गतिविधियां रेलवे स्टेशनों के आसपास ही होती हैं। इसलिए आज बहुत आवश्यक है कि हमारे रेलवे स्टेशनों को नए आधुनिक स्वरूप में ढाला है। रेलवे की जगह का ऑप्टिमम यूटिलाइजेशन किया है। साथियों, जब देश में इतने सारे नए आधुनिक स्टेशन बनेंगे तो उससे विकास को लेकर एक नया माहौल भी बनेगा। देशी विदेशी कोई भी पर्यटक जब ट्रेन से इन आधुनिक स्टेशनों पर पहुंचेगा तो राज्य की, आपके शहर की पहली तस्वीर उसे जरूर प्रभावित करेगी। वो यादगार बन जाए। आधुनिक सेवाओं के कारण पर्यटन को बढ़ावा मिलेगा। स्टेशन के आसपास अच्छी व्यवस्थाएं होने से आर्थिक गतिविधियों को भी बढ़ावा मिलेगा। सरकार ने स्टेशनों को शहर और राज्यों की पहचान से जोड़ने के लिए वन स्टेशन वन प्रोडक्ट योजना भी शुरू की है। इससे पूरे इलाके के लोगों, कामगारों और कारीगरों फायदा होगा। साथ ही जिले की ब्रांडिंग भी होगी। साथियों, आजादी के अमृत काल में देश ने अपनी विरासत पर गर्व का भी संकल्प लिया। ये अमृत रेलवे स्टेशन उसके भी प्रतीक बनेंगे, हमें गर्व से भर देंगे। इन स्टेशंस में देश की संस्कृति और स्थानीय विरासत की झलक दिखेगी। जैसे जयपुर रेलवे स्टेशन में हवा महल, आमेर फोर्ट जैसी राजस्थान की धरोहरों की झलक होगी। जम्मू कश्मीर का जम्मू तवी रेलवे स्टेशन प्रसिद्ध रघुनाथ मंदिर से प्रेरित होगा। नागालैंड के दिमापुर स्टेशन पर वहां की 16 जनजातियों की लोकल वास्तुकला दिखाई देगी। हर अमृत स्टेशन शहर की आधुनिक आकांक्षाओं और प्राचीन विरासत का प्रतीक बनेगा। देश के विभिन्न ऐतिहासिक स्थलों और तीर्थ स्थानों को जोड़ने के लिए इन दिनों देश में एक भारत गौरव यात्रा ट्रेन, भारत गौरव क्रूज ट्रेन भी चल रही है। शायद आपके ध्यान में आया होगा, उसको भी मजबूती दी जा रही है। साथियों, किसी भी व्यवस्था को ट्रांसफॉर्म करने के लिए जरूरी होता है कि हम उसके पोटेंशियल को पहचानें। भारतीय रेल में तो ग्रोथ को रफ्तार देने का अपार पोटेंशियल है। इसी सोच के साथ बीते 9 वर्षों हमने रेलवे रिकॉर्ड इन्वेस्टमेंट किया। इस साल के रेलवे को 2.5 लाख करोड़ रुपए से ज्यादा का बजट दिया गया है। ये बजट 2014 की तुलना 5 गुना ज्यादा है। आज एक होलिस्टिक सोच के साथ रेलवे के समग्र विकास के लिए काम
हो रहा। इन 9 वर्षों में लोकोमोटिव्स उत्पादन में भी 9 गुना की वृद्धि हुई। आज देश में पहले की अपेक्षा 13 गुना ज्यादा HLP कोच बन रहे हैं। साथियों, नॉर्थ ईस्ट में रेलवे के विस्तार को भी हमारी सरकार ने प्राथमिकता दी। रेलवे लाइनों का दोहरीकरण हो, गेज परिवर्तन हो, इलेक्ट्रिफिकेशन हो, नए रूट्स का निर्माण हो, इस पर तेजी से काम किया जा रहा है। जल्द ही पूर्वोत्तर के सभी राज्यों की राजधानियां रेलवे नेटवर्क से जुड़ जाएगी। नागालैंड में 100 साल बाद दूसरा रेलवे स्टेशन बना है। नॉर्थ ईस्ट में नई रेल लाइनों की कमीशनिंग भी पहले के मुकाबले 3 गुना ज्यादा हो रही है। साथियों, पिछले 9 वर्षों 2200 किलोमीटर डेडिकेटेड फ्रेट कॉरिडोर भी बनाए गए। इसकी वजह से माल गाड़ियों के ट्रेवल टाइम में काफी कमी आई है। दिल्ली NCR से वेस्टर्न कोस्ट तक, चाहे गुजरात के समुद्री तट हो या महाराष्ट्र का समुद्री तट, पहले जो सामान ट्रेन से पहुंचाने में एवरेज औसतन 72 घंटे लगते थे, आज वही लगेज, वही सामान, वही फूड 24 घंटे में पहुंच जाता। ऐसे ही दूसरे रूट पर भी टाइम में 40% की कमी आई है। ट्रैवल टाइम में कमी आने का मतलब है कि मालगाड़ियों की गति बढ़ी है और सामान भी अब ज्यादा तेजी से पहुंच रहा है। इसका बड़ा लाभ हमारे उद्यमियों, कारोबारियों और खास करके हमारे किसान भाई बहनों को हो रहा है। हमारी फल सब्जियां अब ज्यादा तेजी से देश के एक कोने से दूसरे कोने तक जा रही है। जब देश में इस तरह का ट्रांसपोर्टेशन तेज होगा तो उतनी ही तेजी से भारत के जो उत्पाद है, हमारे छोटे मोटे कारीगर, हमारे लघु उद्योग जो कुछ भी उत्पादन करते हैं, वो सामान विश्व बाजार में भी तेजी से पहुंचेगा। साथियों, आप सभी ने देखा कि पहले रेलवे ओवरब्रिज का कम होने के कारण कितनी दिक्कतें आती थी। 2014 से पहले देश में 6000 से भी कम रेलवे ओवरब्रिज और अंडरब्रिज थे। आज ओवरब्रिज और अंडरब्रिज की ये संख्या 10,000 से ज्यादा हो गई है। देश में बड़ी लाइन पर मानव रहित क्रॉसिंग की संख्या भी 0 हो चुकी है। रेलवे और रेलवे प्लेटफॉर्म यात्री सुविधाओं के निर्माण में आज बुजुर्गों की, दिव्यांगजनों की जरूरतों का विशेष ध्यान रखा जा रहा है। साथियों, हमारा जो भारतीय रेलवे को आधुनिक बनाने के साथ ही पर्यावरण फ्रेंडली बनाने पर भी है। बहुत जल्द भारत के 100% रेल ट्रैक
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఈరోజు భారతదేశంలో 508 రైల్వే స్టేషన్లు పునర్నిర్మాణంలో భాగంగా స్టేషన్ పునర్నిర్మాణం కోసం గౌరవ పార్లమెంటు సభ్యులు ఎంపీ ధరంపురి అరవింద్ గారు చేసినటువంటి కృషితోటి సుమారు 57 కోట్లు ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రావడం, ఇక్కడ వచ్చినటువంటి రైల్వే స్టేషన్ను పురాతనంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ను నూతన రైల్వే స్టేషన్గా నిర్మించి స్టేషన్కు ఇరువైపులా కూడా ప్లాట్ఫామ్ కానీ ఎస్కలేటర్లు కానీ లిఫ్ట్లు కానీ పెట్టి ప్లాట్ఫామ్ స్ట్రెంగ్త్ను కూడా పెంచుకోవడము. కాబట్టి రైల్వే స్టేషన్ నిజామాబాద్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇటు ఉత్తర భారతదేశంకు అటు దక్షిణ భారతదేశానికి అనుసంధానం చేసేటువంటి రైల్వే లైన్ నిజామాబాద్. ఇప్పటికే గత పాలకులు పట్టించుకోకుండా దీనికి రైల్వే స్టేషన్ అభివృద్ధి జరగకుండా, ఈ ప్రాంతం అభివృద్ధి జరగకుండా బ్రిటిష్ కాలం నాటి పనులే ఇక్కడ కొనసాగినటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైల్వే స్టేషన్లు కూడా ఎయిర్పోర్ట్ లాగా చేయాలని చెప్పేసి స్టేషన్ అభివృద్ధి, ఇక్కడ ఉండేటువంటి వ్యవసాయం నుంచి సుమారు 10 లక్షల టన్నులు ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలకు ఇక్కడి నుంచి మనం పంపిస్తూ ఉన్నాం. ఈ రైల్వే స్టేషన్కు ఓ పక్క గూడ్స్ సెట్, రెండో పక్క ప్యాసింజర్ కోసం రైల్వే, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అటు ఉత్తర భారతదేశం కానీ ఇటు దక్షిణ భారతదేశానికి అనుసంధానం చేసుకుంటూ రైల్వే ప్రాధాన్యత ఇక్కడ నిజామాబాద్ జిల్లా ప్రజలకు పెంచడం జరిగింది. దీనికి కృషి చేసినటువంటి ధరంపురి అరవింద్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము నిజామాబాద్ జిల్లా వాసుల తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అభివృద్ధి అంటేనే భారతీయ జనతా పార్టీ, అభివృద్ధి అంటేనే నరేంద్ర మోడీ. స్వతంత్రం వచ్చినప్పటి నుండి అన్ని రంగాలలో ఈ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదైతే అభివృద్ధి జరిగిందో, స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రంగంలో కూడా అంత అభివృద్ధి జరగలేదు. ఈ 9 సంవత్సరాల అభివృద్ధిలో అన్ని రంగాలలో కూడా రైల్వేలు, రోడ్లు, ఎయిర్వేస్, మన ఆర్మీ అన్నీ కూడా పటిష్టంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్కు 53.3 కోట్ల నిధులు శాంక్షన్ చేసి ఈరోజు వర్చువల్గా భూమి పూజ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ఈరోజు 21 స్టేషన్లు, దాంట్లో అత్యధిక మొత్తం సికింద్రాబాద్ తర్వాత నిజామాబాద్ రైల్వే స్టేషన్కి ఫండ్స్ శాంక్షన్ చేయడము నిజంగా నిజామాబాద్ ప్రజల తరఫు నుండి ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చి మన ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి మరియు రైల్వే మినిస్టర్ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం. ఒకవైపు కేంద్ర ప్రభుత్వము ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా కానీ దేశవ్యాప్తంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతూ ఉంటే, మన ప్రభుత్వ ఆస్తుల్ని అభివృద్ధి మరియు కొత్త ఆస్తులు కూడగొడుతూ ఉంటే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఉన్న భూములను అమ్మడమో లేదా అప్పులు చేయడమో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజులలో తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటా ఉన్నారు. తెలంగాణలో తప్పకుండా రాబోయే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయము. తెలంగాణ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు పరిగెత్తని తెలియజేస్తూ మరి ఒక్కసారి నిజామాబాద్కు రైల్వే స్టేషన్కు 53.3 కోట్ల నిధులు సమీకరించి దానికి కృషి చేసిన ఎంపీ గారికి మరియు రైల్వే మినిస్టర్కు, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.